రష్యా ఇప్పుడు వాస్తవంగా రష్యానే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే రూపాయి వాళ్ళ దేశాలకు సంబంధించిన రూపాయి ఓ రోజు ఒక రేటు ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకో రేటు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన డాలర్ ఇదివరకు 70-74 నుంచి ఇప్పుడు 85-86 రూపాయల దాకా వెళ్ళింది. అట్లాగ ఉంటుంది. అట్లాగే మిగతా వాటికి వచ్చేటప్పటికి యూరో ఒక రేటు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ రూపాయలు ఒకరోజు వాల్యూ ఉండొచ్చు, ఒకరోజు పడిపోవచ్చు. అలాగే బ్యాంకులలో మనం డబ్బులు వేస్తే ఉన్నట్టుని బ్యాంకు మూతపడవచ్చు, లేదా ప్రభుత్వాలు బ్యాంకులు రిస్ట్రిక్ట్ చేయొచ్చు. లైక్ చైనాలో ఆ మధ్యన 10 లక్షల రూపాయలు ఉన్నా సరే 50,000కి మించి తీసుకోవడానికి వీల్లేదని ఆర్డర్ పెడితే ఏం చేయలేకపోయాం. ఈవెన్ మనకి దీనప్పుడు 2000 నోట్ల రద్దు సందర్భంలో కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. బయటికి తీసుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి, ఏటీఎంలు చేతిలో పెట్టుకున్నా సరే 2000కి మించి తీసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి సంక్షోభం ఉంటుంది. అదే బంగారం అనే చేతిలో ఉంటే దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదని ప్రపంచ దేశాలు భావిస్తుంటే జనం కూడా అట్లాగే భావిస్తుంటారు. అందుకనే బంగారం విలువ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ ఉంది. అందుకనే ఇలాంటి సంక్షోభాలు ఎక్కువగా ఆర్థిక ఆంక్షలు ఫేస్ చేసినటువంటి రష్యా బంగారం నిల్వల మీదనే ఫోకస్ పెడుతోంది. దాని బంగారం రిజర్వ్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినాయి. $217.4 బిలియన్ బంగారం ఇప్పుడు దాని దగ్గర ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే 34.4% బంగారం నిల్వలు పెంచుకుంది.